నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారి కేసులకి సంబంధించి మళ్ళా అంటే వాటిని కొట్టివేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి వార్త వినిపిస్తోంది. సో ఇది మళ్ళీ ఒక సంచలనం రేపే అవకాశం ఉంది అంటారా? అంటే మామూలుగా అధికార పక్షం ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం అనేది జనరల్గా జరుగుతుండదు. అన్ని పొలిటికల్ పార్టీలు ఈ పని చేస్తుంటాయి. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి చంద్రబాబు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర ఇలాంటి వాళ్ళ మీద ఫైబర్ నెట్ కేసు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకొన్ని కేసులు ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇలాగా పలు కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టిన తర్వాత దానికి ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. జగన్ పీరియడ్లో ఆయన్ని 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టారు. మిగతా వాటిలో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. దాన్ని ప్రూవ్ చేసే విధంగా ఏమీ లేదు. అంటే ట్రైల్ ఆఫ్ మనీ అంటారు, ఎప్పుడైనా అది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో ట్రైల్ ఆఫ్ మనీ ఇంపార్టెంట్. మనీ రికవరీ కానీ మనీ ఎక్కడి నుంచి ఎలా చేరింది నిరూపించాలి. అదేమీ చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయినప్పుడు ఇక్కడ ఏసీబీ కోర్టులో జరుగుతుంది. ఏసీబీ కోర్టు ఫైబర్ నెట్కి సంబంధించి ఏమి ఆధారాలు ఏమి లేవు జరిగినట్టుగా, అవినీతి జరిగినట్టుగా అని చెప్పి అది కొట్టేసింది ఏసీబీ కోర్టు. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేసి నోటీసులు జారీ చేసింది. అంటే అది కూడా ఫ్యాక్ట్లు లేవు, మిస్టేక్ జరిగింది, దీంట్లో ఏమి ఎస్టాబ్లిష్ కాలేదని చెప్పి వాళ్ళు కూడా విచారణలో ఏం లేదని చెప్పి తీసేశారు. సో ఈ 2 కేసులు పోయినాయి. మిగతా కేసులు పరిస్థితి దాదాపు 5 కేసుల వరకు ఇలాగే చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు దీని మీద ఏం చేసిందంటే వైసీపీ ఇప్పుడు జగన్ రంగంలోకి దిగి డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు వేస్తే మళ్ళీ పొలిటికల్గా వీళ్ళు వచ్చారని చెప్పి ఎంఆర్పిఎస్ సంబంధించిన ఒక నాయకుడు మండవ సువర్ణరాజుని ఆయన దగ్గర వేయించారు. మామూలుగా ఇది కూడా పొలిటికల్ పార్టీలు చేసే ఎత్తుగడలే. తాము డైరెక్ట్ గా రంగంలో లేకుండా వేరే సోషల్ ఆర్గనైజేషన్స్ ఎవరో ఉంటే వాళ్ళ పేరుతో చేయిస్తూ ఉంటారు. అలాగే చేయించారు. ఎందుకంటే వీళ్ళ తరపున మళ్ళీ వాదించింది ఆస్థాన అడ్వకేట్ అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈయన తరపున. సో ఏసీబీకి వెళ్ళారు. ఏసీబీ మీకేం సంబంధం, మీకు కేసుకి ఏం సంబంధం, నువ్వెవరు థర్డ్ పార్టీ, నీకెందుకు మేము డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగాడు ఈయన. మామూలుగా సిఐడి వాళ్ళని అడిగితే సిట్ మేము ఇవ్వమని చెప్పారు. కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏసీబీ కోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఇప్పుడు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ డాక్యుమెంట్స్ కావాలని. సో హైకోర్టులో కూడా ఈయన పొన్నవోలు వాదించాడు. హైకోర్టు కూడా ఇదే పాయింట్ రైజ్ చేసింది. అంటే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాని స్వామయాజీ ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తూ అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు ఎవరో థర్డ్ పార్టీ, వీళ్ళకి సంబంధం లేదు, ఈ సువర్ణరాజుకి సంబంధం ఏంటి ఈ కేసుతో, ఈయన ఎందుకు వచ్చి అడిగితే ఈయనకి ఎందుకు కోర్టు డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడిగాడు. హైకోర్టు జడ్జి కూడా ఎడవల్లి లక్ష్మణరావు ఆయన జస్టిస్, ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగారు. వాళ్ళని పొన్నవోలుని అడిగారు, ఇప్పుడు మీకేం సంబంధం, మీరు థర్డ్ పార్టీ కదా, మీరెందుకు వేయాలంటే ఇది అక్రమంగా కొట్టేశారు కేసు, వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ మీద ఉన్న కేసులను కొట్టేయించుకున్నారు. సో దీని మీద డాక్యుమెంట్ అడిగే హక్కు ఎవరికైనా ఉంది, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయనేది పొన్నవోలు ప్రజెంట్ చేశాడు. అప్పుడు హైకోర్టులో మీరు ఎందుకు వేయాలి, హైకోర్టే సుమోటోగా తీసుకొని చేయొచ్చు కదా అనేది కూడా హైకోర్టు జడ్జి గారు అడిగారు. దానికి పొన్నవోలు ఏమంటే న్యాయం కోసమే మేము పోరాడుతున్నాము, ఇది మా హక్కు, అడిగే హక్కు ఎవరికైనా ఉంది, పబ్లిక్ డాక్యుమెంట్ అదేమీ ప్రైవేట్ వ్యక్తులది కాదు, మేము అడగట్లేదు, పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి మేము అడగచ్చు అన్నట్టుగా ఆర్గ్యూ చేశారు. దాంతో జడ్జి గారు కూడా కన్విన్స్ అయ్యి ఇప్పుడు ఏసీబీ కోర్టుకి సిఐడికి నోటీసులు ఇచ్చారు. అంటే మీరు ఆ డాక్యుమెంట్లన్నీ మాకు ఇవ్వండి అని హైకోర్టుకి. పొన్నవోలు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఏం చేస్తారని కూడా అడిగారు. దానికి పొన్నవోలు ఏమన్నా అంటే మేము దీని మీద క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో అని చెప్పాడు. అంటే క్రిమినల్ రివిజన్ అంటే దీని మీద మళ్ళీ విచారించాలి, కొట్టేయడం కరెక్టేనా ఈ కేసుల్ని, అంటే ఇలాగా తమ మీద ఉన్న కేసుల్ని తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా కొట్టేసుకోవడం కరెక్టా అన్న యాంగిల్లో ఈయన ఆర్గ్యుమెంట్ చేయడానికి కోసం క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తాం మేము, అందుకోసం మాకు ఈ డాక్యుమెంట్లు కావాలి, లేకపోతే మేము ఆ పిటిషన్లో క్లియర్గా మేము వేయలేం కదా అని ఆయన అడిగాడు. సో కోర్టు అయితే కన్విన్స్ అయింది. ఇప్పుడు కోర్టుకి వీళ్ళు ఏసీబీ కోర్టు కానీ సిఐడి
వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. మరి ఆ డాక్యుమెంట్స్ని వీళ్ళకి ఇస్తారా, వీళ్ళు దాని తర్వాత ఫర్దర్గా ఎలాంటి ఇది జరుగుతుంది, ఉమ్, చంద్రబాబు మీద కేసులు కొట్టేయడం కరెక్ట్ కాదని కోర్టు అంటే ఒక పద్ధతి, అప్పుడు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే అవి కోర్టులు అలా కేసులు అలాగ ఉండిపోతాయి. ఉమ్, ఉండిపోయినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ వీటిని తవ్వుతారు. అవును. లేనప్పుడు దీంట్లో విచారణ జరిపినప్పుడు మాకేమీ ప్రూఫ్స్ లేదని చెప్పినప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలా కేసులను మూసేస్తుంటారు. అవును. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆధారాలు ఏమి దొరకలేదు, మాకు ఈయన తప్పు చేసినట్టు ఏమి ఆధారాలు లేవు అని కోర్టుకి చెప్పినప్పుడు కోర్టు ఏం క్లోజ్ చేస్తుంది? చేసేస్తుంది కోర్టు ఏదో. క్లోజ్ చేస్తుంది. కోర్టుకి ఆ రైట్ ఉంది. కాబట్టి హైకోర్టు అయినా కూడా బలవంతంగా కేసు క్లోజ్ చేసినప్పుడు బలవంతంగా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పలేదు. అవును. కాబట్టి నేను అనుకోవడం చంద్రబాబుకి ఇదేమీ నెగిటివ్ కాకపోవచ్చు. మేబీ కొంత దీని చుట్టూ కొద్దిగా హైకోర్టులో కావచ్చు, మిగతా చోట్ల డ్రామా జరగచ్చు. ఉమ్, అంటే మామూలుగా ఈ కేసులకు సంబంధించి 2 ప్రధాన యాంగిల్స్ ఉంటాయి. ఒకటి లీగల్ యాంగిల్, 2 పొలిటికల్ యాంగిల్. ఉమ్, ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలు లీగల్ యాంగిల్ కంటే పొలిటికల్ యాంగిల్ మీద దృష్టి పెడతాయి. ఇప్పుడు Sympathize సింపతి కోసం ఎక్కువ- సింపతి ఒకటి, కక్ష సాధింపు ఒకటి, 2 ఉంటాయి. అంటే సింపతి ఏమో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సింపతి చంద్రబాబుకి వచ్చింది. ఉమ్, జగన్ కక్ష సాధింపులో భాగంగానే ఆయన అరెస్ట్ చేయించాడు, అంతకంటే ఏం లేదు. జగన్ కూడా గతంలో కాంగ్రెస్ కక్ష నా మాట వినట్లేదు, ధిక్కరించాడని సోనియా గాంధీ జగన్ మీద కూడా అరెస్టులు చేసింది. ఉమ్, మనకి ప్రతి చోట అదే జరుగుతుంది. అవును. అదేం ప్రూవ్ కావు. పెద్ద పెద్ద పొలిటికల్ స్కామ్లంతా ఏమైనాయి, ఏదో కొన్ని తప్ప. అంటే బీహార్లో ఫాడర్ గడ్డి కుంభకోణం, అలాంటి కొన్ని తమిళనాడులో జయలలితది, అట్లా కొన్ని ప్రూవ్ అయినాయి తప్ప కోర్టులలో ప్రూవ్ అయ్యి శిక్షలు పడేవి అనేది 99% పడదు. అవును. ఓన్లీ పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి దీన్ని వాళ్ళు చేసుకుంటారు. ఉమ్, అయితే ఒక్కొక్కసారి సింపతి వర్కౌట్ అవుతుంది. మామూలుగా సామెత ఉంది, జైలుకి పోయిన వాళ్ళు సీఎంలు అవుతారని. అవును. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అయ్యాడు, అంతకుముందు జగన్ అయ్యాడు, తర్వాత చంద్రబాబు అయ్యాడు, ఇలాగా. కానీ అది ప్రతిసారి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఉమ్, కానీ ఆయన ఏమి మళ్ళీ గెలవలేదుగా, ఢిల్లీలో ఓడిపోయాడు. అవును. కాబట్టి అన్ని చోట్ల జరుగుతుందని చెప్పలేము, కాంటెక్స్ట్ ని బట్టి ఉంటది. Hmm. సో అది జగన్ గతంలో చేసిందే తప్పు. ఉమ్, ఇప్పుడు సిఐడి విచారణలో జగనే ప్రూవ్ చేయలేకపోయాడు కదా. జగన్ ప్రూవ్ చేయగలుగుంటే అసలు కొట్టేసే పరిస్థితి ఉండదు కదా. అవును. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ మేము ప్రూవ్ దీంట్లో ఏమీ లేదు, విచారించాము ఉమ్, అనేది వాళ్ళు క్లియర్ గా రేపు హైకోర్టుకు కూడా వాళ్ళు అదే చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్, ఇప్పుడు డాక్యుమెంట్లు ఇస్తారు, ఉమ్, డాక్యుమెంట్లని వీళ్ళకి అందజేస్తుంది హైకోర్టు. ఎవరికి? పొన్నవేలు ఆయన ఎవరు, సువర్ణరాజు, ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయన కదా పిటిషన్ వేసింది, ఆయనకి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు, క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తారు. అంటే ఇది ఈ తీర్పు కరెక్ట్ కాదు, మళ్ళీ విచారణ కంటిన్యూ చేయమంటే వేస్తారు. అప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఆల్రెడీ విచారించాము, ఇన్ని డాక్యుమెంట్స్, ఇన్ని సాక్షులు, ఇవన్నీ ప్రాసెస్ ఇది అని, కానీ ఏమీ తేలలేదు, చంద్రబాబు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు, అది అనేది మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేము చేసాం, తరువుగా చేసినప్పుడు ఆయన మీద ఏమీ లేవు కాబట్టి మేము కేసుని విత్డ్రా చేసుకుంటున్నాం అవును. అనేది కోర్టుకి ఇచ్చినప్పుడు కోర్టు ఏం చేస్తుంది, క్లోజ్ చేసేస్తుంది. సో వీళ్ళు ఏమన్నా మరి ఆధారాలు చూపించగలరా, కొన్నవాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు చూపించుంటే అప్పుడే అప్పుడే చేస్తుండేవాళ్ళు. చేసేవాళ్ళు. కాబట్టి ఫైనల్ గా చంద్రబాబుకి ఇది ఏమీ నష్టం జరిగే వ్యవహారం కాదు. కాకపోతే దీన్ని పొలిటికల్ గా మళ్ళా ఏదో కొత్త డ్రామా స్టార్ట్ చేయాలని దానికోసం జగన్ ఉపయోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వేడి చల్లారిపోకుండా మెల్లగా మళ్ళా ఊతడం బొగ్గులు. అంటే ఇప్పుడు జగన్ మీద కేసులు ఉన్నాయి, జగన్ మీద కుంభకోణాలు, ఇప్పుడు మద్యం కుంభకోణంలో చాలా మంది అరెస్టులు అయ్యారు, అనేక మంది కేసులు పెడుతున్నారు, వల్లభనేని అరెస్ట్ మళ్ళీ అరెస్ట్ అంటున్నారు. సో ఇలాగా జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేసులను కూడా కొంత చర్చకి తీయడం అనేది వైసీపీ టార్గెట్ గా కనబడుతుంది. కనిపిస్తుంది. థ్యాంక్ యూ.